నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లుంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడి నుంచి తెచ్చుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో కానీ ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు 15న ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లు మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూటకి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని
బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే, కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం 10 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురదున్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గాని వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లారు. అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు. అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఆ బురదలోనే పనిచేశారు. ఇది ఒక చరిత్ర. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈవెన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఎవరిని కుట్రలు చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏదైతే ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి, ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం, ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోస్ రావడం ఒక ఎత్తైతే, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన బుడమేరు డ్రైన్ కి 57 కోట్ల రూపాయలు 5 ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం. అది గాని ఖర్చు పెట్టుంటే ఈరోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది. ఆ మోడర్నైజేషన్ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్టులో మనం చూస్తే అడుగు అడుగున అక్కడుండి దానిపైన దురాక్రమణ చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, నీళ్లు పోనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే రాత్రింబగళ్ళు మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం, ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేశాం. ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది. ఇంకొక పక్కన ఈరోజు ఇచ్చిన ప్యాకేజ్ కూడా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాం. ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు, టెక్నికల్ గా చేయడం కాదు, హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి. మళ్లీ వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పాను.
దానిపైన అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం. ఇప్పటికీ మేము ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైనల్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెనెంట్స్ ఉంటారో అద్దెకున్నారో వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం. వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటిసారి వరి పంటకైతే 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీరు చూస్తే 100,000 అడుగులు ముందుకి వెళ్లగలిగాం. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొళ్ళాయి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం 50% ఇస్తే వాళ్ళు 50% డబ్బులు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు. కర్ణాటక అయితే 50,000 కోట్లు 60,000 కోట్లకు శ్రీకారం చుట్టారు. వేరే రాష్ట్రాలు అన్నీ చేశాయి. దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఉపయోగించుకునే పరిస్థితులు లేదు. ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి. వాళ్ళు ఇచ్చింది కూడా 3 క్వాలిటీస్ పెట్టారు. దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని, ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని. అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు, నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు. ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు. వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే 19లోనే ఇది ప్రారంభించారు. 5 ఏళ్లు అయ్యింది. ఈ రోజు మీరు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఆ ప్రాజెక్టులో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక 2,000 3,000 ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీడు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు. డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజు ఒక్కొక్కటే స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చడానికి సంక్షేమం అభివృద్ధి ఈ 2 కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అందులో మరో మైలురాయి ఈ రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే 7,53,00,000 రూపాయలు వచ్చింది. మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నింటికీ ఒక 150 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అయితే ఈ 203 క్యాంటీన్లు వస్తాయి. అంతేనా? 150 అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన. దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో. దానిపై కూడా అనేక కంప్లైంట్లు, కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం, అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం, ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈ రోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది. డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం వెనుకాడనే దానికి అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను. ఏ స్ఫూర్తినైతే మీరు చూపించారో వరదల సందర్భంగా
అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా, మీ ఇంట్లో ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసినా, అలాంటి శుభ కార్యక్రమాలు కానీ పెద్దలకు ఓసారి మన పెద్దలు చనిపోయినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం, మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం. మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు. ఇక్కడ టీవీలు పెడతాం, స్క్రోలింగ్లు పెడతాం. మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే కూడా అడ్రస్ చేయొచ్చు. అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తామంటే ఇంకా సంతోషం. ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, సేవా భావానికి ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది, మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం. మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి. అది మనందరి బాధ్యత. అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికం గాని పేదవాళ్ల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిలిపిస్తున్నా, ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి. నేనేదో 150 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు. నేను అది కూడా స్పష్టంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, పెట్టే శక్తి ఉంటుంది. అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని, అన్నా క్యాంటీన్ అంటే ఒక సేవాభావానికి ఒక స్ఫూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలని నా ఆలోచన. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్ కాంట్రిబ్యూట్ చేయండి. రాష్ట్రం అంతా అవసరమైతే మీరు చేయండి. ఏ విధంగా చేసిన కార్పస్ మీరు డబ్బులు ఇవ్వండి. ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం. ప్రతి ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేద్దాం. అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం. అన్నా క్యాంటీన్కి ఎవరైతే దాతలు ఇస్తున్నారో కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం. నేను డబ్బుల కోసం కాదు, ఒక స్ఫూర్తి కోసం, ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీరే చూశారు, క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం.